అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిన్న జరిగినటువంటి బడ్జెట్లో కీలకంగా ఆయన 6,300 కోట్ల రూపాయలను దాదాపు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న 54 లక్షల పైచిలుకు మంది రైతులకు ఈ యొక్క 6,300 కోట్ల రూపాయలను కేటాయిస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. మరి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి డబ్బులు కేటాయించడం జరిగింది. మరి ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ డబ్బులు పడతాయి అంటే అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే మనం ముందుగా అప్లై చేసుకోవాలి కదా. మరి అన్నదాత సుఖీభవ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడ అప్లై చేసుకోవాలి, అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి రైతులందరికీ కూడా మనకు గుర్తింపు కార్డు కోసం అంటే మనకు రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకులు రిజిస్ట్రేషన్ అనేది చేస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఏమేమి తీసుకెళ్ళాలి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి ఏ తేదీ నుంచి మన రైతు సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవాలని కూడా తెలుసుకుందాం. దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని ప్రకటించడంతో పాటుగా ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది కూడా 3 విడతల్లో సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తారు. ఇక 2019 ఫిబ్రవరిలో మొదలైనటువంటి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం ఇప్పటి వరకు కూడా 18 విడతలు పూర్తి చేసుకుని గత 4 రోజుల ముందు 19వ విడత నిధులను కూడా విడుదల చేయడం జరిగింది. మరి 19వ విడత నిధులైతే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. మరి 19వ విడత కింద డబ్బులు పడనటువంటి రైతులు ఏం చేస్తే ఈ యొక్క డబ్బులు వస్తాయి అనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. చాలామంది రైతులు ఇప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పంట పెట్టుబడి కోసం. మరి వారందరికీ కూడా ఈ పంట పెట్టుబడి సాయాన్ని అందించడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది. మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి, ఏ రైతులకు డబ్బులు రావు, పీఎం కిసాన్ డబ్బులు పడని వారు ఏం చేయాలి, అలాగే ఈ రైతు గుర్తింపు కార్డు కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక వీడియోను చివరి వరకు చూస్తూనే వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది. తప్పకుండా మీరు లైక్ చేయాలి. మీరు ఎంతమంది లైక్ చేస్తే అంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే చూపిస్తుంది. దయచేసి మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు, స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోండి. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంది. ఈ నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్ని అయితే మీరు తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తనైతే తీసుకొచ్చారు. ఇక నిన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశంలో మన ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు మన అసెంబ్లీలో నిన్న బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రైతులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అన్నదాత సుఖీభవ అంటే గతంలో రైతు భరోసా, ఈ రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవ పథకం రావడం జరిగింది. మరి ఈ రైతు భరోసా పథకానికి సంబంధించి బడ్జెట్ అనేది కేటాయించారు. దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 54 లక్షల పైచిలుకు మంది రైతుల ఖాతాల్లోకి 6,300 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇది వార్షిక బడ్జెట్ అన్నమాట. ఈ వార్షిక బడ్జెట్లో భాగంగా ఈ డబ్బులను అయితే అన్నదాత సుఖీభవ పథకానికి కేటాయించారు. మరి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు కేటాయించారు కాబట్టి మనం ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి. మరి ఈ యొక్క పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, ఎప్పుడు ఈ డబ్బులు వస్తాయనేది చూస్తే రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, నారా
చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మనకు ఈ విషయాన్ని సృష్టం చేయడం జరిగింది అసెంబ్లీలో. మరి ఈ పథకాలను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారనేది చూస్తే ముఖ్యంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా గతంలో కేవలం 13,500 రూపాయలు వచ్చేవి. అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున 7,500 రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం తరపున 6,000 రూపాయలు వచ్చేవి. మొత్తం 13,500 రూపాయలు ఇచ్చేవారు. ఇక మన బాబు గారు ఈ యొక్క 13,500 రూపాయల సాయాన్ని కాస్త 20,000 రూపాయలు అయితే చేశారు. మరి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులను 3 విడతల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ 3 విడతల డబ్బును ఏ విధంగా జమ చేస్తారనేది చూస్తే దాదాపు పీఎం కిసాన్ ఎప్పుడైతే విడుదలవుతుందో అన్నదాత సుఖీభవ కూడా తొలి విడత అప్పుడు విడుదల చేస్తారు. ఇక పీఎం కిసాన్ రెండో విడత ఎప్పుడు విడుదలవుతుందో అన్నదాత సుఖీభవ రెండో విడత అప్పుడు విడుదల చేస్తారు. అలాగే మనకు పీఎం కిసాన్ మూడో విడత ఎప్పుడు విడుదలవుతుందో ఈ సంవత్సరంలో, అంటే ఏప్రిల్ నుంచి ఒక సంవత్సరం అన్నమాట. ఇప్పుడు ఈ మార్చి 31తో సంవత్సరం అయిపోతుంది ఆర్థిక సంవత్సరం. మరి ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈ ఏప్రిల్ నుంచి మొదలయ్యేటువంటి సంవత్సరంలో 3 విడతల పీఎం కిసాన్ డబ్బులు ఏ విధంగా విడుదల చేస్తారో అన్నదాత సుఖీభవ డబ్బులను కూడా అదే విధంగా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అయితే ప్రకటించడం జరిగింది. మరి పీఎం కిసాన్ 20వ విడత నుంచి కూడా ఈ అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే మొదలవుతాయి. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు 2,000 రూపాయలు చొప్పున 19వ విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ 19వ విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మరి ఇక్కడ చాలామందికి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే పడట్లేదు. మరి ఎందుకు పడట్లేదు అనేది కనుక చూస్తే ఇక్కడ అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈకేవైసీ చేసుకోకపోవడం మొదటి కారణం అండి. ఈకేవైసీ ఎప్పటి నుంచో చేసుకోమని కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతూనే ఉంది. మరి ఈకేవైసీ కింద ఎవరైతే రైతులు అంటే ఆధారు ఫోన్ నెంబర్ ద్వారా మీరు వేలిముద్ర అనేది వేసి ఈకేవైసీ చేసుకోలేదో వారికి యొక్క పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు అయితే జమ కాలేదు. మరి వారు ఒకసారి ఈకేవైసీ డబ్బులు పడనటువంటి రైతులు ఈకేవైసీ అయ్యిందా లేదా, ఈకేవైసీ ఎందుకు కాలేదనే విషయాలను మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులంతా కూడా రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు రైతు సేవా కేంద్రాలకు వెళ్తేనే మీకు ఇక్కడ డబ్బులు అయితే రావడం జరుగుతుందన్నమాట. పీఎం కిసాన్ కూడా ఒకసారి చెక్ చేసుకుని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క విషయాన్ని అయితే తెలుసుకోండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. పీఎం కిసాన్ డబ్బులు పడని వారు ముఖ్యంగా ఈకేవైసీనే ప్రాబ్లం ఉంటుంది, వేరే ప్రాబ్లం అయితే ఏది ఉండదన్నమాట. అలాగే ఇక్కడ మనకు ఇక మీదట అంటే ఇక అన్నదాత సుఖీభవ కానీ పీఎం కిసాన్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా ఏ పథకం డబ్బులు రావాలన్నా సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఇలా ఏ పథకం మీకు అమలు కావాలన్నా కూడా మీకు ఒక గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో ఈ యొక్క గుర్తింపు కార్డు కోసం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ గుర్తింపు కార్డు కోసం మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క 1B అంటే మీ యొక్క భూమి యొక్క 1B అలాగే ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఫోన్ నెంబరు, ఈ 4 రకాల ప్రూఫ్స్తో మీరు మీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రాల్లో మీరు వెళ్ళి ఈ రిజిస్ట్రేషన్ అనేది వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు పూర్తి చేసుకోవాలి. ఖచ్చితంగా ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఓటీపీ వస్తుంది, అది కూడా మీకు పీఎం కిసాన్కు లింక్ అయినటువంటి నెంబరు అలాగే బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి నెంబర్ను మాత్రం మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మీకు పథకాలన్నీ చాలా ఈజీగా రావడం జరుగుతుంది. కాబట్టి గుర్తింపు కార్డు ఉంటేనే మీకు భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేటువంటి పథకాలు కానీ కేంద్ర ప్రభుత్వం అమలు చేసేటువంటి పథకాలు కానీ మీకు వస్తాయని ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రకటించాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి రైతన్న కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలంటే ఈ గుర్తింపు కార్డు అనేది మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోండి రైతు సేవా కేంద్రాల్లో. ఈ విధంగా మనకు ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. మరి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి కూడా ఈ మార్చి నెలలో అప్లికేషన్ వేసుకోవడానికి అవకాశం ఇస్తామని, ఈ మార్చి నెలలో ఎవరైతే కొత్త రైతులు ఉంటారో మీ యొక్క 1B జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫోన్ నెంబర్ సహాయంతో మీరు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి నిధులను 3 విడతల్లో అంటే 20వ విడత పీఎం కిసాన్ ఎప్పుడైతే వస్తుందో ఏప్రిల్ నెలలోనే ఇస్తామంటున్నారు. మరి ఏప్రిల్లోనే కనుక 20వ విడత పీఎం కిసాన్ 2,000 రూపాయలు, ఇక మన రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు, తొలి విడత అంటే 4,666 రూపాయల వరకు కూడా మీకు
జమ చేయడం జరుగుతుంది. మొత్తం 6,666 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున తొలి విడత కింద అయితే రావడం జరుగుతుంది. ఈ విషయం